చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ సాయంకాల సమయంలో దేవా, యూత్ కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నో మాటల్ని సమాజానికి, సంఘానికి, కుటుంబానికి వినిపింప చేయడానికి మీరు మాకు దయచేసిన వేదికను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మేము ఏమాత్రం కూడా తృణీకరించుకోకుండా మా జీవితంలో మీ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయి తండ్రి. మీ మాటలు మమ్మల్ని పరిశుద్ధతలో నడిపిస్తాయి నాయన. ఈ ఎన్నో విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మీ మాటలన్నిటినీ మా జీవితంలో ధ్యానించుకుంటూ పరిశుద్ధ మార్గంలో నడవడానికి జ్ఞానమును, వివేకమును మాకు అనుగ్రహించమని, సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి నాయన మా జీవితాన్ని మీ కొరకు అంకితం చేసుకొని జీవించగలిగే భావాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించారు. అనుగ్రహింపబడిన ధన్యతను ఏమాత్రం కూడా మేము పోగొట్టుకోకుండా మీలో ఎదగడానికి, ఫలించడానికి మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు పేరు నేను వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని ఏమాత్రం కూడా మనం వృధా చేసుకునకుండా దేవుని సన్నిధిలో సమయం గడుపుట, సంఘంలో దేవుని మాటలు వినడానికి మన మనస్సును నిలుపుకున్నట్లయితే ఎంతగానో దేవుడు సంతోషిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రతి మనిషికి అవసరమైన, ప్రతి మనిషి జీవితానికి, ప్రతి కుటుంబానికి, యవనస్తులకైనా, చిన్నపిల్లలకైనా, పెద్దలైనా, వృద్ధులకైనా సరే, ఎవరికైనా సరే దేవుడు ఒకే ధన్యతను అనుగ్రహించాడు. వయసును బట్టి ఇచ్చే గౌరవం మారుతూ ఉంటుంది, వయసును బట్టి ఇచ్చే హోదా మారుతూ ఉంటుంది, వయసును బట్టి పిలిచే పిలుపు మారుతూ ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రతి వయసులో ఉన్న వారికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అంటే, ఆయన మాటలు వినడానికి దేవుడు అందరికీ సమానమైన భాగ్యాన్ని అనుగ్రహించాడు. భౌతికమైన వయసును బట్టి, శారీరకంగా వయసును బట్టి మనము దేవుని సన్నిధిలో మాటలు వినడానికి నిర్లక్ష్యం చేసినట్లయితే మనం దేవునికి ఎంతో లెక్క అప్పచెప్పాల్సిన అవసరమైన ఉంటుంది. ఈరోజు కుటుంబాల్లో చూస్తే ప్రతి తల్లి, తండ్రి వారి పిల్లల్ని బట్టి సంతోషించడం కంటే దుఃఖిస్తున్న సందర్భాల్ని మనం ఎన్నో కుటుంబాల్లో మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు వారికి తెలిసిన మంచి ఏదో పంచి పిల్లల్ని పవిత్రులుగా చేయాలని ఆలోచన చేస్తున్నారు. తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచే విషయంలో కొంత మాత్రమే వారు తెలుసుకుంటారు. ఏది లోకపరంగా ఏం చెప్తారు, త్రాగుడు అలవాటు చేసుకోకు నాన్న, సిగరెట్లు తాగుమాకు నాన్న, లేదా ఆడపిల్లల్ని హేళన చేయమాకు నాన్న. అంటే వారు సమాజంలో చూస్తున్న మంచి చెడుల వాటిని విభేదపరిచి, వాటిని వ్యత్యాసం తెలుసుకొని కొంత మటుకే తండ్రి పిల్లలకి మంచితనాన్ని నేర్పించగలుగుతాడు. కానీ కొంతకాలానికి పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఆ మంచితనాన్ని మర్చిపోతాడు సమాజంలో జరుగుతున్న చర్యలను బట్టి. ఈరోజు ఎన్ని కుటుంబాలు పిల్లల్ని బట్టి దుఃఖపడుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది యవనస్తులు దేవునికి దూరం అయిపోయి, ఎంతోమంది యవనస్తులు త్రాగుబోతుతనానికి అలవాటు పడిపోయి, ఎంతోమంది యవనస్తులు లోకాశల్లో పడిపోయి దుఃఖపెడుతున్న తల్లిదండ్రుల్ని, ఎన్నో కుటుంబాలని నేటి సమాజంలో మనం చూస్తున్నాం. చేతికొచ్చిన పిల్లవాడు తల్లి తండ్రిని సన్మానించి, గౌరవించి, చక్కగా ప్రేమించి, తన వృద్ధాప్యం వరకు తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యత కలిగిన పిల్లలు యవన ప్రాయంలోనే వారి ఆయుష్ని విడిచిపెడితే ఆ తల్లి బాధ, ఆ తండ్రి బాధ ఎవరు కూడా తీర్చలేనిది. కారణం ఏంటి అంటే ఇందులో కొంత తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా దాగి ఉంటుంది. అది ప్రవక్త యెషయా గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రవక్త యెషయా గారు రాసిన మాట.
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చూడండి ప్రేమైన దేవుని వల్లరా, బాలురు అలసిపోతారంట, యవనస్తులు ఏమైపోతారంట, తప్పక తొట్టిల్లిపోతారంట. అంటే పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది అంటే, యవన ప్రాయంలోనికి వచ్చిన పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు నా కుమారుడు లేదా నా కుమార్తె మంచిది అని చెబుతుంది అంటే తనను తాను మోసం చేసుకుంటుంది అని అర్థం. నా పిల్లవాడు మంచోడండి, ఎలాంటి తాగుడు అలవాట్లేదు, సిగరెట్ తాగడు, నలుగురితో తిరగడు అంటే తల్లికి తండ్రికి తెలిసిన ఆ మంచితనాన్ని బట్టి పిల్లల్ని మంచి వాళ్ళను అనుకుంటుంది తల్లి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది అంటే, యవ్వన కాలంలో పిల్లలు తప్పకుండా తొట్టిల్లిపోతారు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను రాయించాడు అంటే, బాల్య దశ నుంచి యవన ప్రాయంలోనికి వస్తున్న ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెని మనము దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టడానికి ప్రయత్నం చేయకపోతే, కుమారుణ్ణి కుమార్తెను దేవుణ్ణి పరిచయం చేయకుండా మనం పెంచుతున్నట్లయితే ఖచ్చితంగా వాడు తొట్టిల్లిపోతాడు. దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నా కూడా తొట్టిల్లిపోతున్న సమయాలు యవనస్తుల జీవితాల్లో ఉంటాయి. కారణం ఏంటి అంటే, అతనికి నేర్పించాల్సిన సమయంలో అతనికి నేర్పించకుండా, అతడికి బోధ చెప్పాల్సిన సమయంలో బోధ చెప్పకుండా, అతన్ని దేవుని సన్నిధికి నడిపించాల్సిన సమయంలో దేవుని సన్నిధికి నడిపించకుండా, వారికి ఇంకా ఏం వయసు వచ్చింది పాస్టర్ గారు, దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిన మీరు చెప్పే మాటలు వాళ్ళకి అర్థం కాదు, తీసుకొచ్చి ఏం లాభం, వాళ్ళు గోల్ చేస్తారు, మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అని మీరు వ్యక్తిగత కారణాలు వెతుక్కొని పిల్లల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తున్నారు. పిల్లలు మీరు ఏమాత్రం కూడా పిల్లల జీవితాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం యవ్వన ప్రాయంలోనికి వచ్చిన పిల్లల్ని బట్టి ఖచ్చితంగా మీరు దుఃఖపడాల్సిన సమయాలు మన కుటుంబాల్లో ఏర్పడతాయి, అందరి కుటుంబాల్లో ఏర్పడతాయి. దేవుడు చెప్పాడు, తప్పకుండా యవనస్తుడు తప్పు చేస్తాడు. తప్పు చేయకుండా యవనస్తుడు ఎదగాలి అంటే దేవుని సన్నిధికి వారిని మనం నడిపించే ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు లోకంలో పిల్లల్ని బట్టి ఎంత బాధపడుతున్నారో, ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయా కుటుంబాల్లో తల్లిదండ్రులు చెబుతున్న విధానాన్ని బట్టి, వారిని కోల్పోతున్న విధానాన్ని బట్టి తల్లి తండ్రి వారి బాధను ఎవరు కూడా తీర్చలేరండి. చేతికొచ్చిన కుమారుడు చనిపోయాడు అంటే ఆ తల్లి బాధను ఆ తండ్రి బాధను ఎవరు కూడా తీర్చలేనిది. కారణం ఏంటి అంటే, దేవుడు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేయడమే తల్లిదండ్రులు. కాబట్టి కేవలం యవన దశ అంటే లోకంలో ఉన్న భౌతికమైన వయసును బట్టి చాలామంది ఇది యవనస్తుల కోడిక కదా, యవనస్తులు వెళ్తేనే బాగుంటుంది, మనం వెళ్తే ఏం బాగుంటుంది, మనకంతా వయసు అయిపోయింది అని అనుకుంటారు. యవనంలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారంటే, మనకి ఇంకా వయసు రాలేదు కదా, మనకి ఇంకా జ్ఞానం రాలేదు కదా, కొంచెం వయసు వచ్చిన తర్వాత చర్చికి వెళ్దాంలే అనుకుంటారు. ఆ లోపు వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో ఏమనుకుంటామంటే, నడిచే శక్తి లేదు, ఇంకా దేవుని సన్నిధికి ఏం వెళ్తాంలే అని అనుకుంటాం. అంటే మనిషే ఆలోచిస్తాడు, అన్నీ మనిషే అనుకుంటాడు. ఇంకా ఈ వయసులో ఏం వెళ్తాం, ఇంకా సమయం ఉంది, ఈ వయసులో ఏం వెళ్తాం, ఇంకా టైం ఉంది అని చెప్పేసి. టైం ఉందని మనం అనుకుంటే సరిపోదు. దేవుడు మనం జీవించడానికి టైం ఇవ్వాలి, ఆ సమయాన్ని ఇవ్వాలి. మనిషి ఆయుష్ భూమి మీద ఎంతోసేపు కాదండి, ఒక్క క్షణమే మనిషి ఆయుష్ భూమి మీద. ఒక్క క్షణంలో ప్రాణం పోయింది మనిషిది. మనం అనుకుంటాం 60 సంవత్సరాలు బ్రతుకుతాం, 70 సంవత్సరాలు బ్రతుకుతాం, ఇంకా మనకు వయసు ఉందని మనం అనుకుంటాం. కానీ మనిషి ఆయుష్ భూమి మీద ఎంత? ఒక్క క్షణం మాత్రమే. ఆ ఒక్క క్షణం దేవుడు ఏ మనిషి జీవితంలో ఎప్పుడు పెట్టాడో మనకు తెలియదు. నీటి బుడగ లాంటిది అని చెప్పాడు దేవుడు. ఆ బుడగ ఎప్పుడు పగిలిపోతుందో మనకి తెలియదు. మనం ఊహించుకొని అందరూ 60 సంవత్సరాలు బ్రతుకుతున్నారు కదా, మనం కూడా బ్రతుకుతాంలే అని అనుకొని ఆ అపోహల బ్రతుకుతూ యవన ప్రాయాన్ని వృధా చేసుకుంటున్నాం,
దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని వృధా చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, యవనస్తులైనా సరే, వృద్ధులైనా సరే, నడి వయసు కలిగిన వారైనా సరే, ఏ వయసు వారికైనా సరే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలు ఎంతో అవసరం. పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు, బాల్య దశను దాటిన తర్వాత చనిపోయేంత వరకు దేవుని గురించి మనం తెలుసుకుంటూనే ఉండాలి. మనం తెలుసుకోవడం ఎప్పుడు ఆగిపోవాలి అంటే మన మరణంతోనే అది ఆగిపోవాలి. అంతేకాని మనకి మనముగా ఆలోచన చేసుకుంటూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాధపడాల్సి వస్తుంది కుటుంబాన్ని బట్టి. అందుకని కీర్తనకారుడు చక్కగా ఈ మాటను రాస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 92వ సంకీర్తన 14-15 వచనాలను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ సంకీర్తన 14వ వచనము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. పచ్చగా నందురు. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, యెహోవా యథార్థవంతుడనియు యెహోవా బలము గలవాడనియు ఎవరు ప్రచురం చేస్తారంట? వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రచురం చేస్తారంట. అంటే యవనస్తులే కాదు, దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? మరలా వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా అవకాశం ఇచ్చాడు. అవునా కదా? మేము ప్రకటిస్తేనే ఎక్కడ కూడా దేవుని సువార్త ఎక్కువగా ప్రబలదు, ఎక్కువగా వ్యాప్తి చెందదు. సంఘములో మనం ఒక సభ్యుడిగా చేర్చబడ్డాము అంటే మన వయసు ఏదైనా సరే కాపరి దగ్గర సువార్తను నేర్చుకోవాలి. ఆదివారం రోజున తెలుసుకున్న సువార్తని సోమవారం నుంచి శనివారం వరకు మనం సువార్తను ప్రకటించాలి. లేదా సేవకుని ఆశ్రయించి పలానా కుటుంబం వాళ్ళకి సువార్త మేము చెప్పాలనుకుంటున్నాం, కానీ మేము చెప్పలేకపోతున్నాం, పాస్టర్ గారు మీరు వచ్చి ఆ కుటుంబంతో మాట్లాడతారా, సువార్తను పంచుకుంటారా అనే పని సేవకుడికి మనం కల్పించాలి. అప్పుడే సంఘం వృద్ధి చెందుతుంది. సంఘం వృద్ధి చెందడం కంటే సువార్త వ్యాప్తి చెందుతుంది. సువార్త వ్యాప్తిని బట్టి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, సంఘ కాపరికి సంఘం పని అప్పచెప్తూ ఉండాలి, సువార్త పని అప్పచెప్తూ ఉండాలి. అప్పుడే దేవుని పని విస్తృతంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వయసును బట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఈ వయసు ఉన్న వాళ్ళు ఈ మీటింగ్కి రాకూడదు, ఈ వయసున్న వాళ్ళు ఇక్కడ పాల్గొనకూడదు అని దేవుడు ఎప్పుడూ కూడా ఒక పరిధి పెట్టి దేవుని సన్నిధికి ఎవరిని కూడా దూరం చేయలేదు. కారణం ఏంటి అంటే మనం బ్రతికున్నాము అంటే దేవుని సువార్తను ప్రకటించడానికే అని దేవుడు చెప్పడానికే వయసుని ఏమాత్రం కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా రాయించలేదు. ఈ వయసున్న వాళ్ళే సువార్తను ప్రకటించాలి, ఈ వయసున్న వాళ్ళే నా పని చేస్తారు అని దేవుడు ఎప్పుడు కూడా వయసును బట్టి ప్రజలను ఎన్నుకోలేదు. చూడండి, అబ్రహాం గారిని మనం ప్రారంభంలో చూస్తే అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు అతని వయసు ఎంత? 75 సంవత్సరాలు. నేనేం చేస్తానయ్యా నీ దేవుని పరిచర్య, నేనేం చేస్తానయ్యా నీ పని అని అనుకున్నాడా? నమ్మాడు, విశ్వసించాడు. నన్ను దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేస్తానని నిరీక్షణ కలిగి అబ్రహాం గారు ముందుకు నడిచారు. ఆయనకి ఎలాంటి లాభం వస్తుంది, లాభం వస్తుందా, లాభం రాదా, విశ్వాసులకు నేను తండ్రిని అవుతానా అవ్వనా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అబ్రహాం గారు దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అబ్రహాం గారు తన వయసును చూసుకోలే, తన బలహీనతలను చూడలే, బలవంతుడైన దేవుని వైపు చూశాడు, ముందు కొనసాగాడు. అద్భుతంగా పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు లిఖించబడింది. మోషే గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు 80 సంవత్సరాల వయసు. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఎప్పుడు కూడా యవనస్తుల్ని దేవుడు పిలుచుకుంటాడు అని ఎప్పుడు కూడా దేవుడు పర్టికులర్గా మనకు ఎక్కడ చెప్పలేదు. సంఘంలో చేర్చబడిన మనకి సువార్తను ప్రకటించే భారం ప్రతి వయసులో ఉన్న వారి మీద దేవుడు పెట్టాడు ప్రియులారా. కాకపోతే చాలామంది వారి సొంత ఆలోచనల చేత సువార్త ప్రకటించకుండా ఇంట్లో కూర్చుంటున్నారు. అది
ఎంతగానో దేవుని సువార్త పట్ల నిర్లక్ష్యం కలిగిన వ్యక్తులని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు దేవుడు ఒక యజమాని పని చేసే వాళ్ళకి అప్పగించి వెళ్ళాడంట. 5 తలాంతులు కలిగిన వ్యక్తి ఏం చేశాడంట? దాన్ని 10 చేశాడు. 2 తలాంతులు కలిగిన వ్యక్తి 4 చేశాడు. 1 తలాంతు ఉన్న వ్యక్తి ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టాడు. యజమాని చెప్పాడు, నేను బయటికి వెళ్తున్నాను, వేరే ఊరు వెళ్తున్నాను, మీకు ఇచ్చిన ఈ 5 తలాంతులతో మిమ్మల్ని వ్యాపారం చేయమని చెప్తున్నాడు. 5 తలాంతులు కలిగిన వ్యక్తి వ్యాపారం చేశాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి వ్యాపారం చేశాడు. 1 తలాంతు ఉన్న వ్యక్తి ఏమో భూమిలో పాతి పెట్టాడంట. దేవుడు ఏదైతే చెప్పాడో అది 5 తలాంతులు కలిగిన వ్యక్తి, 2 తలాంతులు కలిగిన వ్యక్తి ఖచ్చితంగా దేవుడు నన్ను ఏం చేయమని చెప్పాడు? వ్యాపారం చేయమని చెప్పాడు. లాభం వస్తుందా రాదా, నష్టపోతానా, లబ్ధి పొందుతానా, ఏది దీని గురించి కూడా మీరు ఆలోచించకండి. ఏం చెప్పాడు దేవుడు వెళ్ళేటప్పుడు? వ్యాపారం చేయండి అన్నాడు, అంతే. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తేనే బాగుంటుంది, ఎక్స్ట్రా చేయొద్దు. మనం సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఆ తలాంతు 5 అనే సంఖ్యని, 2 అనే సంఖ్యని, 1 అనే సంఖ్యని మనం పక్కన పెడితే ఆ తలాంతు దేవుడు మనకి ఇచ్చింది ఏంటి అంటే సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు. సువార్తను ప్రకటించడానికి దేవుడు నోటినిచ్చాడు. సువార్తను చదువుకోవడానికి కంటినిచ్చాడు. మన కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయా? వాక్యం చదువుదాం. మన నోరు స్పష్టంగా మాట్లాడుతుందా? సువార్తను ప్రకటిద్దాం. నడవడానికి కాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయా? దేవుని మందిరానికి వెళ్దాం. ఎందుకంటే మనం మాట్లాడే మాటను బట్టి కూడా మనకు తీర్పు ఉంటుంది. మనం నడిచే ఒక్కొక్క అడుగుకు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. కారణం ఎందుకంటే ప్రాణం పెట్టి కొన్నాడు మిమ్మల్ని, ఆయన ఉచితంగా కొనుక్కోలే. విలువైన వారం, క్రీస్తు రక్తం కింద కడగబడిన ప్రతి వ్యక్తి విలువైన వారు దేవునికి. మనం అనుకుంటాం దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటాం. ఆ ఆలోచన మన మదికి రాకమునిపే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం దేవునికి ఏం చేసామని, దేవుడు మనకి ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు అని ఆలోచించాడు. భౌతికమైన వాటిని దేవుడు నాకు ఇవ్వట్లేదని చెప్పేసి రక్షణని నిర్లక్ష్యంగా చూస్తుంది సమాజం. మీరు సంపాదించలేనిది దేవుడు సంపాదించి పెట్టాడు. మీరు జయించలేనిది దేవుడు జయించి మనకి ఇచ్చాడు. మరణాన్ని మనం జయించగలమా? లేదు. ఏ మానవ మాత్రానికి కూడా సాధ్యం కాని పని. కానీ దేవుడు మరణాన్ని జయించి మనకి అవకాశం ఇచ్చాడు. రక్షణ మన వల్ల కాదు, తన కుమారుని భూమి మీదకి పంపించి రక్షణని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణే సువార్త. ఈ సువార్తను ప్రకటించకుండా ప్రియమైన దేవుని వాళ్ళరా మనం నిర్లక్ష్యంగా ఉంటే ఆ 1 తలాంతు భూమిలో పాతిపెట్టిన వ్యక్తికి ఎలాంటి దేవుడు శిక్షణ అయితే ఇచ్చాడో మనందరికీ కూడా అలాంటి శిక్ష ఇస్తాడు. క్రీస్తు రక్తం కింద కడగబడిన వ్యక్తి ఏ సంఘంలో ఉన్నా అయినా సరే, ఏ సంఘ సభ్యుడైనా సరే, సోమవారం నుంచి శనివారం వరకు కనీసం ఎక్కడో దగ్గర సువార్తను ప్రకటించడానికి ఆ వ్యక్తి సమయాన్ని గడపకపోతే దేవుడు ఖచ్చితంగా ఆ 1 తలాంతు కలిగిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి నరకంలో వేసేయని చెప్పాడు. కారణం ఏంటి అంటే దేవుడు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేశాడు. 1 తలాంతు ఉన్న వ్యక్తి ఏమనుకున్నాడంటే దీన్ని తీసుకొని పోయి పోగొట్టుకోవడం కంటే భూమిలో దాచిపెడితే జాగ్రత్తగా ఉంటుంది కదా, ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నావయ్యా, షబాష్ అని అంటాడు అనుకున్నాడు ఆ పనివాడు. కానీ దేవుడి జ్ఞానం చాలా గొప్పది. 1 తలాంతు ఇస్తే నువ్వేం చేసావు? దాన్ని 2 చేయకుండా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు అని చెప్పేసి 1 తలాంతు కూడా తీసుకొని వెళ్ళి 10 తలాంతులు కలిగిన వ్యక్తికి ఇచ్చాడు. 5 10 అయ్యాయి, 10 11 అయ్యాయి. కారణం ఏంటి అంటే దేవుడు ఏం చెప్పాడు? పని చేయమని చెప్పాడు, అంతే. పని చేయాలి. మనం సువార్తను ప్రకటించే భారం దేవుడు ప్రతి సంఘ సభ్యుడి మీద పెట్టాడు. వారు వస్తారా, రారా, వింటారా, వినరా, ఇవన్నీ మన ఆలోచనలని పక్కన పెట్టేస్తే దేవుడు మనకు చెప్పిన పని ఒకటి, ఏం చేయమన్నాడు? సువార్తని ప్రకటించమన్నాడు, అంతే. మీ వయసుని మీరు చూడకండి, మీ జ్ఞానాన్ని మీరు చూడకండి, మీ ఆలోచనలు మీరు చూడకండి, మీ శక్తిని మీరు ఏమాత్రం కూడా ఆధారం చేసుకోకండి. సువార్తను ప్రకటించే శక్తిని దేవుడు మనకిచ్చాడు. సువార్తను ప్రకటించే జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంతవరకు మనం సువార్తను ప్రకటిస్తున్నాం? ఎంతవరకు మనం సువార్తను ప్రకటించడానికి అడుగులు వేస్తున్నాం? లేదా సువార్తికుడికి మనం సహాయంగా ఉంటున్నాం?
సువార్త ప్రకటించిన వ్యక్తే కాదు, సువార్త ప్రకటిస్తున్న వ్యక్తికి సహకారిగా ఉన్నా కూడా జీవ గ్రంథంలో పేర్లు రాయబడతాయని పౌలు గారు రోమపత్రిక 16వ అధ్యాయంలో పెద్ద లిస్టు మాట్లాడతాడు. మనం ప్రకటించే శక్తి మన దగ్గర లేనప్పుడు మనం వెతకాలి. మన మాట ఎవరు వింటున్నారు, మన మాట అంటే ఏ కుటుంబం గౌరవిస్తుందో మనం వెతికి సువార్థికుడికి పనప్ప చెప్తే సువార్థికుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తాడు. నిజంగా పరలోక రాజ్యంలో ఎప్పుడు ఆనందం కలుగుతుందంట? ఒక్క పాపి రక్షణ పొందితే పరలోక రాజ్యంలో ఆనందం కలుగుతుందంట. మరి మనం ఈ లోకంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం, ఈ లోకంలో పనులు వెతుక్కుంటున్నాం, ఈ లోకంలో మనము సంతోషాన్ని వెతుక్కొని ఒకరోజు దుఃఖంతో ముగిస్తున్నాం మన జీవితాన్ని. ఈరోజు ఎంతమంది కుటుంబ సభ్యులు పిల్లల్ని బట్టి బాధపడుతున్నారు అంటే చాలామంది ఉన్నారు. పిల్లలు 100కి 99% కుటుంబాలు పిల్లల్ని బట్టి బాధపడుతున్నారు. కారణం ఏంటి అంటే యవ్వన ప్రాయంలో తొట్టిల్లిపోతారు అని దేవుడు చెప్తుంటే మా పిల్లలు మంచోళ్ళని చెప్పుకుని తిరుగుతుంది సమాజం. దేవునికే వ్యతిరేకంగా నడుచుకుంటుంది సమాజం. మీకు తెలిసిన మంచి నేర్పకండి పిల్లలకి, ఎందుకంటే మనిషిలో ఏ మంచి లేదు. మనిషి నీతి మురికి గుడ్డలా కనిపిస్తుందంట దేవునికి. మరి మనలో ఏ మంచి ఉందని పిల్లలకి మనం మంచి నేర్పిస్తాం, మనలో ఏ నీతి ఉందని మన పిల్లలకి నీతి నేర్పిస్తాం. మనలో మంచి లేదని, మనలో ఏమాత్రం నీతి లేదని కుమారుణ్ణి పంపించాడు భూమికి. ఆయన్ని వెంబడిస్తే చాలు, మనం ఖచ్చితంగా కుటుంబం దేవుని రాజ్యంలో చేర్చబడుతుంది. ఆయనను వెంబడించకుండా మన సొంత ఆలోచనలు, మన సొంత జ్ఞానము, మన సొంత తెలివితేటలు వాడి మనం ఏదో దేవునికి మన కుటుంబాన్ని దగ్గరికి చేయాలి అని మనం భావిస్తే ఏమాత్రం కూడా అది దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. పిల్లలు చూడండి, సువార్తను ప్రకటించడానికి, సంఘానికి వెళ్ళడానికి, ప్రార్థనకి వెళ్ళడానికి ఎప్పుడూ కూడా మీ వయసుని బట్టి మీరు వెనకడుగు వేయకండి. ఎందుకు అంటే దేవుడు ప్రతి వ్యక్తిని వాడుకుంటాడు. ప్రతి వ్యక్తి దేవునికి అవసరమే. ఈరోజు మనం బ్రతికున్నాము అంటే ఈరోజు మనం దేవునికి ఉపయోగపడాలనే ఆలోచన మనకి రావాలి. ఈరోజు దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు అంటే ఎక్కడో దగ్గర సువార్తను ప్రకటించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. యోగ్యమైన స్థితిలో మనము ప్రభువులలో చేయవేయడం అంటే అర్థం అదే. ఆయన మరణ పునరుద్ధానాలను ఒక్కరికైనా ప్రకటించడానికి ఒక్కరోజైనా ప్రయత్నం చేశామా? 5 రోజుల గడువులో ఒక్కరోజైనా, 1 గంటైనా? అది చాలామంది సంఘాల్లో సేవకులు చెప్పక ఏదో నామకార్థంగా ప్రభువులలో చేవేస్తున్నారు చాలామంది. దేవుడు మీరు బలహీనలు అయిపోతారు, రోగులు అయిపోతారు, వద్దు అలా చేయకండి మీరు అని చెప్పాడు దేవుడు. సువార్తను ప్రకటించండి. ప్రతి ఒక్కరి మీద ఉంది ఆ బాధ్యత. కేవలం కాపరి మాత్రం ప్రకటిస్తే సంఘం ఎప్పుడు, సువార్త ఎప్పుడు వ్యాప్తి చెందదు. సంఘ సభ్యులుగా చేర్చబడిన ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించే బాధ్యత ఉంది. అది దేవుడు ఇచ్చాడు. అది మీ వయసును బట్టి ఎప్పుడు కూడా మీరు ఆలోచించకండి. నేను నడవలేను, నేను కూర్చోలేను, నేను చెప్పలేను అనుకోకండి. మీరు మాట్లాడలేనప్పుడు, మీరు నడవలేనప్పుడు కాపరికి తెలియచేయండి. కాపరి సువార్తను చెప్పి రక్షణను తెలియచేస్తాడు సంఘానికి, కుటుంబానికి. అప్పుడు సువార్తను వింటున్న కుటుంబాల్లో ఎక్కడా కూడా దుఃఖం అనేది ఉండదు. వారి కుటుంబాల్లో మరణం వచ్చినా సరే సంతోషంగా వారు దాన్ని స్వీకరిస్తారు. కారణం ఏంటి అంటే యేసు ప్రభువు వారు ఇచ్చిన నిరీక్షణ సువార్థికుడు వారి కుటుంబాల్లో నిలుపుతాడు కనుక. సువార్థికుడు ఇచ్చిన నిరీక్షణ ఆ కుటుంబాల్లో, దేవుడు ఇచ్చిన నిరీక్షణ ఆ కుటుంబాల్లో నిలుపుతాడు. కాబట్టి ఎవరు కూడా భయపడడానికి, ఏ కుటుంబం కూడా దుఃఖపడడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. ప్రతి కుటుంబంలో ప్రతి యవనస్తుడు తప్పిపోతాడు. ఈరోజు సమాజంలో ఉండే వాళ్ళే కాదండి, మందిరాలకు వెళ్తూ కూడా మందిరంలో కూర్చొని తప్పులు చేస్తున్న యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటి అంటే ఏదో వయసులో ఉన్నాడు కదా, వీడు సమాజంలో తిరిగితే సినిమాలకి, షికార్లకు అలవాటు పడతారని ఏదో బలవంతంగా తెచ్చి కూర్చోబెడుతున్నారు తల్లిదండ్రులు. అలా కాదు, దేవుని ప్రేమను పరిచయం చేయండి. వాళ్ళకి ఏమని చెప్పండి అంటే, ఈరోజు నేను బ్రతుకున్నాను, రేపు బ్రతుకుంటానో లేదో నాకు తెలియదు, నీకు ఆధారం దేవుడే అని నేర్పించండి. అప్పుడు ధైర్యంగా బ్రతుకుతాడు నీ కుమారుడు, అప్పుడు ధైర్యంగా బ్రతుకుతుంది నీ కుమార్తె. అంతేగాని నాన్న నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, మనకి దేవుడు ఉన్నాడనే ధైర్యం మీ పిల్లల్లో మీరు నింపండి. మనకు ఆస్తులు ఉన్నాయి, మనకు బంధువులు ఉన్నారు, మనకు స్నేహితులు ఉన్నారు, మనం చిటికేస్తే ఊరంతా దిగి వస్తుంది, ఇవన్నీ చెప్పకండి. అవసరం వస్తే పక్కన ఒప్పుడు నిలబడ్డు.
మనకెవరు సపోర్ట్ చేయరు. దేవుడే మనకు సపోర్ట్, దేవుడే మనకు ఆధారం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఒకటే చెప్పండి, ఎవరున్నా లేకున్నా మనందరికీ తోడు దేవుడే నాన్న అనే ధైర్యం నింపండి పిల్లలకి. అప్పుడు పిల్లవాడు దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. దేవుని బట్టి ధైర్యం కలిగి కుమారుడు జీవిస్తూ ఉంటాడు. కాబట్టి వయసును బట్టి మీరు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి దూరం కాకండి. వయసును బట్టి ఎప్పుడు కూడా సువార్తను ప్రకటించకుండా నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని సువార్తను పట్ల బాధ్యత వహించండి. అబ్రహాం గారు బాధ్యత తీసుకున్నాడు, దీవించబడ్డాడు. మోషే గారు బాధ్యత తీసుకున్నాడు, దీవించబడ్డాడు. స్టెఫెను సువార్తను ప్రకటించే బాధ్యత తీసుకున్నాడు. హీనమైన చావు అతనికి జరిగింది, కానీ ఘనమైన ఆహ్వానం దేవుని రాజ్యానికి అతనికి ఆహ్వానం వచ్చింది స్టెఫెన్ గారికి. లోకంలో అవమానమే జరిగింది, రాళ్లతో కొట్టబడ్డాడు స్టెఫెన్ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, కానీ ఘనమైన ఆహ్వానాన్ని దేవుడు ఇచ్చాడు తన రాజ్యంలోనికి. ఎంత గొప్ప భాగ్యం! అపోస్తలులు ఎంతోమంది సువార్తను ప్రకటించారు. వారి చావు ఈ లోకంలో ఎంతో హీనమైంది. రంపాలతో కోయబడ్డారు, నూనెలో వేయించబడ్డారు, రివర్స్లో సిలువ వేయబడ్డారు. కానీ వాళ్ళ నమ్మకం ఒకటే, చచ్చిపోతే ఎక్కడ ఉంటాం? పరలోకంలో ఉంటాం అనే ఆనందం వాళ్ళలో దేవుడు నింపాడు. యేసు ప్రభు వారితో తిరిగినంత కాలం వాళ్ళు నేర్చుకుంది ఏంటి అంటే, ఈరోజు చచ్చిపోతే మేము ఎక్కడుంటాం? పరలోకంలో ఉంటామని నిరీక్షణ వారిలో ఉంది. కాబట్టి సువార్తను ప్రకటించడానికి వారు ఏమాత్రం కూడా వెనుకడగలేదు. ఈరోజు మనం సువార్తను ప్రకటించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నామంటే, మనలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరీక్షణ లేదు, మనలోనే ధైర్యం లేదు, వెళ్తామనే నిరీక్షణ మనలో లేదు. కాబట్టి మనం ఎవరికి కూడా ప్రకటించడానికి ఎక్కువగా మొగ్గు చూపట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని సువార్తను ప్రకటిస్తే, సువార్తికులకి మనము సహకారులుగా ఉంటే, ఈరోజు పలానా కుటుంబంతో నేను మాట్లాడాను పాస్టర్ గారు, ఈరోజు మనం వెళ్ళి ఆ ఇంటికి సువార్త చెప్దాం అని కాపరిగా పని అప్పచెప్తే, మీతో పాటు కలిసి వచ్చి కొద్ది నిమిషాలు సువార్తను ప్రకటించి ఆ కుటుంబాన్ని దేవుణ్ణి నిలబెడతారు. ఇక్కడికి రాకపోవచ్చు, కానీ వారు రక్షణ పొందుకునే దేవుణ్ణి నిలబడితే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మన జీవితాలలో దేవుడిచ్చిన వయసును ఏమాత్రం కూడా చూడకండి. అబ్రహాం గారిని, మోషే గారిని, అన్నా ప్రవక్తి క్రొత్త నిబంధనలో 84 సంవత్సరాలు ఆమెకి, కానీ ఎక్కడ సమయం గడిపిందంటే ఎక్కువగా దేవుని సన్నిధిలోనే ఎక్కువగా ఆమె సమయం గడిపింది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో గొప్పవారిగా వాడబడిన ప్రజలంతా వయసు మించిన వాళ్ళే. వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, వయసు పైబడిన వారు ఉన్నారు. అది ఈ లోకంలో పెట్టుకున్న వయసును బట్టి వ్యత్యాసం చేసుకుని మనం చెప్పుకుంటున్నాం. అంతేకాని దేవుని దృష్టిలో ఏ వయసులో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఆయనకి సమానుడే. ఆయన జీవితంలో యవనస్తుడే. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన దృష్టిలో యవనస్తున్నే. ఈరోజు మీరు బ్రతికున్నారంటే దేవుని దృష్టిలో మీరు యవనస్తులే. యవనం అనేది మనం ఎంచుకున్న వయసును బట్టి, అంతేకాని దేవుడు చనిపోయేంత వరకు ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో యవనస్తుడే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మన జీవితంలో దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని ఏమాత్రం కూడా పోగొట్టుకోకండి. దేవుడు మనకిచ్చిన సువార్తను ప్రకటించే గొప్ప మంచి బాధ్యతని మనము శ్రద్ధతో చేద్దాం. కొందరినైనా మనం దేవుని దగ్గరికి ప్రకటించడానికి మనం ముందు సువార్తను విందాము, సువార్తను విని ఇతరులకు పంచుదాం, మనం బలపడదాం, ఇతరుని బలపరిచే విధానంలో మనం నడుద్దాం. అలాంటి గొప్ప ధన్యతని దేవుడు మనందరికీ అనుగ్రహించలాగున, అనుగ్రహింపబడిన జ్ఞాన వివేకాలని మనం ఆలోచించేలాగున, మన మనస్సును దేవుడు నిలుపులాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, యవ్వన కాలంలో ఖచ్చితంగా పిల్లలు తొట్టిల్లిపోతారు అని, దేవ వయసును బట్టి కాకుండా వృద్ధాప్యంలో కూడా సువార్తను ప్రకటించే భారం ప్రతి వ్యక్తి మీద ఉందని మీరు వయసుని నిర్ణయిస్తూ తండ్రి, బ్రతికున్నాము అంటే తలాంతులు మీరు మాకు అప్పగించారు. అప్పగింపబడిన ఆ తలాంతుల్ని భూమిలో పాతి పెడితే ఆ ఒక్క తలాంతు కలిగిన వ్యక్తి కానరాని చోటికి వెళ్ళిపోయాడు నాయన. మా జీవితాల్లో ఆ గొప్ప తలాంతు సువార్తను ప్రకటించడానికి మీరు మాకు బాధ్యతనిచ్చారు, ఆ పనిని మీరు మాకు ఇచ్చారు. ఇంతకాలం మేము నిర్లక్ష్యంగా పని పట్ల నడుచుకున్నట్లయితే మమ్మల్ని మన్నించండి. ఇవ్వబడిన ఆయుష్ని ఈరోజు మేము తెలుసుకున్నాం ఎందుకు ఇచ్చారు అని. సువార్తను ప్రకటించడానికి ఆయుష్ను మీరు మాకు ఇచ్చారని తెలియజేశారు. తెలియజేయబడిన ఈ ఆయుష్ను, పొందుకున్న ఈ ఆయుష్ని ఏమాత్రం కూడా ఈ జీవితకాలాన్ని నిర్లక్ష్యంగా ఈ లోక పనుల్లో ఎక్కువగా మేము గడపకుండా, లోక ఆలోచనలో, లోక బాధ్యతలలో ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకునకుండా, ఎంత కుటుంబంలో ఎంత ఇంట్లో పని చేసుకున్నా సరే
రోజుకి ఒక్కసారైనా ఒక కుటుంబానికైనా ఒక్క వ్యక్తికైనా సువార్తను ప్రకటించే జ్ఞానం మా అందరికీ దయచేయమని, ఇవ్వబడిన ఈ జీవితకాలాన్ని ఏమాత్రం కూడా వృధా చేసుకునకుండా సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తు పేరును వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో మనం ముఖ్యమైన వర్తమానంలోకి వెళ్ళడానికంటే మనం